Hello there. Notes description లో ఉంది. సో దిస్ వీడియో ఇస్ అ బిట్ ఇంపార్టెంట్ ఎందుకంటే కరోనాకు సంబంధించి మొత్తం మూడు ఫార్ములాలు ఉంటాయి. మూడు ఫార్ములాలు మీకు కన్సాలిడేటెడ్గా ఎక్కడ దొరకవు. ఐ హ్యావ్ ట్రై టు కవర్ ఆల్ ద త్రీ ఫార్ములాస్ ఇన్ దిస్ వీడియో, సో డోంట్ స్కిప్ దిస్, రైట్? సో క్వశ్చన్ నెంబర్ 20 చూస్తున్నాం. Following statements are associated with transmission line. The skin effect is much smaller with solid conductors than with standard conductors. Hollow conductors are used for solid bus bars to overcome the adverse effects of skin effect. The resistivity of copper is less than that of aluminum. In the three-phase transmission system, the resistance per phase is the resistance of either the conductors that. ఓకే, ఇక్కడ ఇచ్చిన నాలుగు స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ ట్రూ అండ్ ఏ స్టేట్మెంట్ ఫాల్స్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ది అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ది స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 ఆర్ ట్రూ. అసలు ఫస్ట్ స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 ఏం చెప్తుందో చూద్దాం. The skin effect is much smaller with solid conductors than with standard conductors. This could be the right answer. ఎందుకంటే స్కిన్ ఎఫెక్ట్ సారీ వెయిట్ ఈ స్మాలర్ విత్ స్మాల్ కండక్టర్స్. నో, దిస్ ఈజ్ అ రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే స్కిన్ ఎఫెక్ట్ అన్నది సాలిడ్ కండక్టర్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం స్టాండర్డ్ కండక్టర్స్కి వెళ్ళినాం. ఎందుకంటే స్కిన్ ఎఫెక్ట్ అంటే ఏంటి? కరెంట్ అన్నది కండక్టర్కి సంబంధించిన వాల్స్ పైన కాన్సన్ట్రేట్ కావడం. సో పెద్ద కండక్టర్ తీసుకుంటే వాల్స్ పైన కాన్సన్ట్రేట్ అయ్యి మధ్యలో ఉన్న మెటీరియల్ అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి వి ఫస్ట్ థాట్ ఆఫ్ యూజింగ్ హాలో కండక్టర్స్. కాకపోతే హాలో కండక్టర్స్ని యూజ్ చేస్తే దాన్ని ట్రాన్స్మిషన్ లైన్స్ లేయింగ్లో మెయింటెనెన్స్లో ఇబ్బంది అవుతుందని చెప్పి వి వెంట్ ఫర్ స్టాండర్డ్ కండక్టర్స్. స్టాండర్డ్ కండక్టర్స్లో ఏంటంటే కండక్టర్స్ ఆర్ మేడ్ స్మాలర్, రైట్? కండక్టర్స్ చిన్న చిన్నగా చేస్తాం కాబట్టి స్కిన్ ఎఫెక్ట్ అన్నది ఈ చిన్న చిన్న కండక్టర్స్ లోపల అవుతుంది. సో ఎఫెక్టివ్గా కండక్టర్ ఏదైతే క్రాస్ సెక్షన్ని కండక్టర్లో పోయే కరెంట్ ఏదైతే క్రాస్ సెక్షన్ని కవర్ చేస్తుందో దట్ హ్యాస్ బీన్ కాంపన్సేటెడ్ వెన్ కంపేర్డ్ విత్ ద సాలిడ్ కండక్టర్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ డెఫినెట్లీ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటి? Hollow conductors are used for solid bus bars to overcome the adverse effects of skin effect. ఓకే, ఇక్కడ ఈ స్టేట్మెంట్ కరెక్ట్గానే అనిపిస్తుంది కానీ ఇక్కడ లాంగ్వేజ్లో దెబ్బెట్టేసిండు. కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సాలిడ్ బస్ బార్ అని అన్నాడు, హాలో కండక్టర్స్ అన్నాడు, మళ్ళీ యూజ్డ్ ఫర్ సాలిడ్ బస్ బార్స్ అన్నాడు. సో ఫర్ ద టైమింగ్ లెట్ us సే దెర్ హ్యాస్ బీన్ అ గ్రామటికల్ మిస్టేక్ అండ్ దిస్ కుడ్ బి అ కరెక్ట్ ఆప్షన్. ఇది కరెక్ట్ అని 2 నిమిషాలు అనుకుందాం. కాకపోతే ఆప్షన్ ఏలో రెండింటిని ఇచ్చినాడు కాబట్టి ఓన్లీ ఒకటే కరెక్ట్ అయింది. సో ఆప్షన్ ఏ కుడ్ నాట్ బి ది ఆన్సర్. సెకండ్ ఆప్షన్ 1 ఎట్లయినా రాంగ్ అని ప్రూవ్ చేసేసినాం. ఇప్పుడు ఆప్షన్ 3ని చూద్దాం. ఆప్షన్ 3 ఫాల్స్ అంటున్నాడు సెకండ్ ఆప్షన్లో. ద రెసిస్టివిటీ ఆఫ్ కాపర్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ అల్యూమినియం. సి, copper is a good conductor, right? Copper is a good conductor when compared with aluminum. So this statement could not be wrong. Kabatti statement correct. Kabatti option B is also wrong. Option C, statement 2 is false annadu, right? Okay, let us say it is true for the time being. And statement 4 is correct annadu. What is the statement 4? In three-phase transmission system, the resistance per phase is the resistance of either the conductors, right? This is also the correct answer, right? This is also the correct answer. కాకపోతే మనము ఆప్షన్ 2 గ్రామటికల్ ఎర్రర్ తోటి ఇట్లా రాస్తున్నారు. దిస్ ఆప్షన్ కుడ్ బి రైట్ అన్నాం. సో కాబట్టి దీన్ని కూడా 2 నిమిషాలు అట్లనే పక్కకు పెట్టుకుందాం. ఆప్షన్ డి, స్టేట్మెంట్ 3 అండ్ స్టేట్మెంట్ 4 ఆర్ ట్రూ. స్టేట్మెంట్ 3 అండ్ స్టేట్మెంట్ 4 ఆర్ ట్రూ వితౌట్ ఎనీ అంబిగ్విటీ. సో స్టేట్మెంట్ సిని మనం ఫార్గో చేయొచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ ఆల్సో ఒక రైట్ ఆప్షన్ అన్నాం. ఆప్షన్ 3లో ఇది ఫాల్స్ అని ప్రూవ్ అయిపోయింది. సో దిస్ ఇస్ రైట్ ఆన్సర్. సి, ఎగ్జామ్లో మీరు కొన్నిసార్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, క్యాండిడేట్స్ ఆర్ గోయింగ్ టు కోడ్ ఫర్ రాంగ్ క్వశ్చన్స్ ఇచ్చినారు, మార్క్స్ కలపాలి అని. సో దీస్ ఆర్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. బికాజ్ ఇక్కడ చూసినారంటే హాలో కండక్టర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సాలిడ్ బస్ బార్ అన్నాడు. హాలో కండక్టర్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్ అండ్ సాలిడ్ బస్ బార్ ఈజ్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఫైన్, solid bus bar, it could mean a solid bus bar means solid bus bar. Okay, use it for bus bars అని చెప్పేది ఉంటే సాలిడ్ అని వచ్చేసి కొంచెం మిస్టేక్ అయిందని అనుకుంటున్నా. సో ఆప్షన్ డి is the more appropriate answer. So let us now see the concept behind keywords. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ is about skin effect, maybe I guess, ఎందుకంటే మిగతా టాపిక్స్ అన్ని పక్కన కన్సిడర్ చేసేసినాం. బికాస్ స్కిన్ ఎఫెక్ట్ గురించి ఇచ్చినాడు కాబట్టి లెట్ us also try and consider all of the effects that are there in a transmission line, right? సో ట్రాన్స్మిషన్ లైన్లో స్కిన్ ఎఫెక్ట్ అంటే ఏంటి అన్నది ఇందాకే చెప్పేసుకున్నాం. స్కిన్ ఎఫెక్ట్ అంటే ద టెండెన్సీ ఆఫ్ కరెంట్ టు అక్యుములేట్ ఆన్ ద వాల్స్ ఆఫ్ ది కండక్టర్. మన కరెంట్ అన్నది ఏసీ కాబట్టి ఏసీ లోపల ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అని వస్తుంది. ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అంటే ఏందో చూద్దాం. సో ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ కారణంగా అండ్ ఇంకొకటి ఏసీకి ఉన్న క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీ ఇట్స్ ఫ్రీక్వెన్సీ కారణంగా కరెంట్ అన్నది వాల్స్ ఆఫ్ ది కండక్టర్ పైన అక్యుములేట్ కావడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కిన్ ఎఫెక్ట్. నెక్స్ట్ వీ హ్యావ్ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్. ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అంటే రెండు కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ని ఒకదాని పక్కల ఇంకొకటి పెట్టినప్పుడు
ఒకదాని పక్కల ఇంకొకటి పెట్టినప్పుడు వీటి మధ్యలో ఉన్న ఇండక్టివ్ ఇంటర్ఫరెన్స్ కారణంగా కరెంట్ డిస్ట్రిబ్యూషన్ని రైట్, ఈ కండక్టర్లో ఉన్న కరెంట్ని ఈ కండక్టర్లో ఉన్న కరెంట్ని ఈ కండక్టరు ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్. as the name suggests, ప్రాక్సిమిటీ అంటే ఏంటి? ప్రాక్సిమిటీ అంటే బీయింగ్ క్లోజ్, క్లోజ్నెస్ ఇస్ కాల్డ్ as ప్రాక్సిమిటీ. సో రెండు కరెంట్ క్యారింగ్ ఏసీ కండక్టర్స్ ఒకదాంతో ఒకటి దగ్గరగా ఉన్న కారణంగా వాటి లోపల పోయే కరెంట్ డిస్ట్రిబ్యూషన్లో ఒకదాని ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకటి చూస్తుంది కాబట్టి దాన్ని ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అని అంటాం. నెక్స్ట్ వీ హ్యావ్ ఫెరాంటీ ఎఫెక్ట్. ఫెరాంటీ ఎఫెక్ట్ అంటే మీడియం అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో వీఆర్ కన్సిడరింగ్ ద కెపాసిటెన్స్, రైట్. సో ఇక్కడ కెపాసిటెన్స్ కన్సిడరేషన్ మనం చేసిన కారణంగా లైట్ లోడ్స్లో లేదా నో లోడ్ పీరియడ్లో, రైట్, లైట్ లోడ్ టైంలో లేదా నో లోడ్ టైంలో లైన్ పైన ఏ విధమైన లోడ్ లేనప్పుడు లేదా లోడ్ చాలా తక్కువ ఉన్నప్పుడు sending end power will be seen to be higher than the receiving end voltage will be seen higher than the sending end voltage. See, ఒక ట్రాన్స్మిషన్ లైన్కి సెండింగ్ ఎండ్ ఉంటుంది, ఎక్కడి నుంచి అయితే మనం పంపిస్తామో అది, ఇంకొకటి ఏమో రిసీవింగ్ ఎండ్, ఎక్కడి నుంచి అయితే రిసీవ్ చేసుకుంటామో అది. సో దీని లోపల ఉన్న ఆర్ అండ్ ఎల్ పారామీటర్స్ కారణంగా ఇక్కడ ఒక డ్రాప్ జరిగి ఆల్వేస్ వీ ఎక్స్పెక్ట్ దట్ రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ ఇస్ లెస్ దాన్ సెండింగ్ ఎండ్ వోల్టేజ్. కానీ ఫెరాంటీ అనేట ఆయన ఏం అబ్జర్వ్ చేసిండు అని అంటే, ఒక మీడియం ట్రాన్స్మిషన్ లైన్లో లేదా లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్లో లైన్ని లోడ్ చేయనప్పుడు లేదా లోడ్ అన్నది చాలా తక్కువ ఉన్నప్పుడు రిసీవింగ్ ఎండ్ వోల్టేజ్ అన్నది సెండింగ్ ఎండ్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉన్నది అబ్జర్వ్ చేసిందంట. దిస్ ఈస్ కాల్డ్ as ఫెరాంటీ ఎఫెక్ట్ అండ్ దిస్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ది కెపాసిటెన్స్ దట్ వీ కన్సిడర్. ఈ లైన్ క్యాలిక్యులేషన్స్లో మనం కెపాసిటర్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి దిస్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ పేపర్ అండ్ ఆల్సో ఆన్ ఫీల్డ్. మనం పేపర్ మీద అనాలిసిస్ చేసేటప్పుడు ఈక్వలెంట్ సర్క్యూట్లు పెట్టుకొని అప్పుడు కూడా ఈ కండిషన్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనము మీటర్లు పెట్టుకొని ఫీల్డ్ పైన చెక్ చేస్తే కూడా దిస్ ఎఫెక్ట్ విల్ చెక్అవుట్. సో దిస్ ఇస్ కాల్డ్ as ఫెరాంటీ ఎఫెక్ట్. నెక్స్ట్ వీ హ్యావ్ రేడియో ఇంటర్ఫరెన్స్. రేడియో ఇంటర్ఫరెన్స్ అంటే మనకు ఫిజికల్గా ల్యాండ్ అన్నది బాగా కాస్ట్లీ అఫైర్ అండ్ కంజెస్టెడ్ ఏరియాస్లో ఒకవేళ కమ్యూనికేషన్ లైన్స్ని, పవర్ లైన్స్ని రెండింటిని తీసుకెళ్ళాలి అని అంటే వి ప్లేస్ దే మన సేమ్ పోల్, ఒకటే పోల్ పైన పెడతాం. పైన పవర్ కండక్టర్ పోతుంది, పైన పవర్ లైన్ పోతుంది, కింద కమ్యూనికేషన్ లైన్ పోతుంది. దిస్ కమ్యూనికేషన్ లైన్ కుడ్ బి ఎనీథింగ్. ఓల్డెన్ డేస్లో అయితే టెలిఫోన్ లైన్స్ పోయేవి. ఇన్ ద ప్రజెంట్ డే ఇంటర్నెట్ కేబుల్స్ ఆర్ బీయింగ్ రన్ అండ్ టీవీ వైర్స్ ఆర్ బీయింగ్ రన్. సో మొత్తానికి ఏదైనా కానీ కమ్యూనికేషన్ లైన్ పవర్ లైన్కి కింద పోతే ఒకటే టవర్ పైన పవర్ లైన్ అన్నది కమ్యూనికేషన్ లైన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అంటే, లైన్ లోపల నుంచి ఏసీ కరెంట్ పోయేటప్పుడు ఇట్ విల్ సెటప్ అన్ ఆల్టర్నేటింగ్ ఫ్లక్స్, రైట్, ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఇది క్రియేట్ చేస్తుంది. సో దిస్ ఆల్టర్నేటింగ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వుడ్ లింక్ ది కమ్యూనికేషన్ లైన్. ఇది కమ్యూనికేషన్ లైన్ని లింక్ చేస్తుంది కాబట్టి కమ్యూనికేషన్ లైన్లో ఒక ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేస్తుంది. సో ఈ ఈఎంఎఫ్ కమ్యూనికేషన్ లైన్కి అవసరం లేదు. ఎందుకు? దానికి దీని లోపల నుంచి కమ్యూనికేషన్ సిగ్నల్ పోవాలి, కానీ వేరే బయట నుంచి వచ్చినోడు ఎవడో దీని లోపల ఒక ఈఎంఎఫ్ని ఇండ్యూస్ చేసిండు. సో దాంతో ఇది ఏదైతే కమ్యూనికేషన్ సిగ్నల్స్ని తీసుకుపోతుందో ఆ కమ్యూనికేషన్ సిగ్నల్స్ అన్నది కరప్ట్ అవుతాయి. సో దిస్ ఇస్ కాల్డ్ as రేడియో ఇంటర్ఫరెన్స్, రైట్, రేడియో ఇంటర్ఫరెన్స్. సో ఇక్కడ రేడియో అన్నది సినానిమస్గా వాడినాం మనం కమ్యూనికేషన్ చూపించడానికి. దెర్ ఈస్ నో స్పెషల్ మీనింగ్ టు దట్. రేడియో హ్యాస్ బీన్ యూస్డ్ as synonymous. So and the last and more important effect is corona. So corona effect అంటే మన ట్రాన్స్మిషన్ లైన్లో మనం పవర్ని ట్రాన్స్మిట్ చేసేటప్పుడు మనకు కొన్ని దగ్గర షార్ప్ ఎడ్జెస్ వస్తాయి. మనము ఏసీఎస్ఆర్ కండక్టర్ తీసుకుంటే కండక్టర్ అన్నది ఇట్లా స్ట్రాండింగ్ తోటి ఉంటుంది కదా, ఈ స్ట్రాండ్స్ మధ్యలో ఈ పోగుల మధ్యలో ఉన్న పొజిషన్లో షార్ప్ ఎడ్జెస్ ఫామ్ అవుతాయి. ఈ షార్ప్ ఎడ్జెస్లో అండ్ ఒక లైన్ని మనము ఒక టవర్ దగ్గర పెట్టినప్పుడు ఈ కనెక్షన్ పాయింట్ దగ్గర కూడా షార్ప్ ఎడ్జెస్ ఫామ్ అవుతాయి. సో ఇట్లాంటి ప్లేసెస్లో మన వోల్టేజ్ అన్నది వోల్టేజ్ కారణంగా వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది. ఈ అంటే ఏంటి? ఈ ఈజ్ ఈక్వల్స్ టు V/L. ఈ పొజిషన్లలో లెంత్ వుడ్ బి వెరీ స్మాల్ బట్ వోల్టేజ్ వుడ్ బి వెరీ హై. సో దిస్ వుడ్ బి వెరీ హై. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది చాలా ఎక్కువగా వస్తుంది. సో ఇలా ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుంది అని అంటే, దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వుడ్ బి ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్ ద ఎయిర్ సరౌండింగ్ ఇట్, రైట్. ఇది దాని ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది, హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది దాని చుట్టుముట్టు ఉన్న ఎయిర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత లెవెల్లో దాని మ్యాగ్నిట్యూడ్ని కలిగి ఉంటుంది. సో ఆ కారణంగా ఏం జరుగుతుంది అని అంటే, దట్ ఎయిర్ వుడ్ ఫస్ట్ గెట్ అయనైజ్డ్ అండ్ అయనైజ్ అయిపోయిన తర్వాత ఇట్ విల్ ఫస్ట్ స్టార్ట్ ప్రొడ్యూసింగ్ అ హిస్సింగ్ సౌండ్.
It will first start producing a hissing sound. అంటే it will it will jiggle the atoms of it will jiggle the atoms of that air, right? It will jiggle the molecules లేదా atoms of that air. సో ఆ జిగిలింగ్ వల్ల మనకు ఒక హిసింగ్ సౌండ్ వస్తుంది. ఒకవేళ ఈ ఫీల్డ్ అన్నది ఇంకా కొంచెం పెరిగింది అని అంటే వి విల్ స్టార్ట్ అబ్జర్వింగ్ అ వైలెట్ గ్లో. ఒక వైలెట్ గ్లో చూస్తాం, అంటే లైట్ చూస్తాం. సో ఇక్కడ ఏంటి అని అంటే నా ట్రాన్స్మిషన్ లైన్ని నేను ఎలక్ట్రిక్ పవర్ని ట్రాన్స్మిట్ చేయరా బాబు అని పెట్టుకుంటే ఇట్ హాస్ ఫస్ట్ గాట్ కన్వర్టెడ్ టు సౌండ్ ఎనర్జీ అండ్ ఇట్ హ్యాస్ నెక్స్ట్ గాట్ కన్వర్టెడ్ టు లైట్ ఎనర్జీ. ఈ లైట్ ఎనర్జీ మా ఇంట్లో వస్తే నాకు బాగుండేది, సౌండ్ ఎనర్జీ అనేది నా పార్టీలో వస్తే బాగుండేది, బట్ అనవసరమైన చోట్ల వస్తుంది కాబట్టి దిస్ ఎనర్జీ ఈస్ కన్సిడర్డ్ టు బి వేస్టెడ్ ఆర్ దిస్ ఎనర్జీ ఈస్ కన్సిడర్డ్ టు బి లాస్ట్. సో కరోనా కారణంగా ఎలక్ట్రిక్ పవర్ అన్నది సౌండ్ ఎనర్జీ లాగా, లైట్ ఎనర్జీ లాగా అండ్ అయనైజేషన్ జరిగిన దగ్గర సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ కారణంగా కూడా పవర్ లాస్ అన్నది జరుగుతుంది. అండ్ ఆల్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్ కంబైన్లీ ఈజ్ నోన్ యాజ్ కరోనా ఎఫెక్ట్. సో వీ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు రెడ్యూస్ దిస్ లాస్, రైట్? లాస్ని తగ్గించాలన్నదే మన అల్టిమేట్ గోల్ కాబట్టి కరోనా కారణంగా వచ్చే లాస్ని కూడా తగ్గించడానికి మనం ట్రై చేయాలి. సో కరోనాలో మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఫస్ట్ సౌండ్ వస్తుంది, తర్వాత లైట్ వస్తుంది అని. సో సౌండ్ని క్రియేట్ చేయగలిగింది అని అంటే ఇట్ మీన్స్ దట్ ది ఎయిర్ హ్యాస్ బీన్ డిస్రప్టెడ్, రైట్? ఎలక్ట్రిక్ ఫీల్డ్ కారణంగా ఎయిర్ అన్నది డిస్రప్ట్ అయిపోయింది కాబట్టి కరోనా అన్నది ఇనిషియేట్ అయింది. సో ద వోల్టేజ్ ఎట్ విచ్, రైట్, ద వోల్టేజ్ ఎట్ విచ్ corona will start to appear is called as disruptive critical voltage. It is called as disruptive critical voltage. అంటే ఆ వోల్టేజ్ కంటే పైన కరోనా అక్కర్ కావడం మనం చూస్తాం. నెక్స్ట్ ఆ వోల్టేజ్ని ఒకవేళ పెంచడం లేదా వోల్టేజ్ పెరిగింది అనుకోండి, ఎట్ అనదర్ వోల్టేజ్ ద కరోనా ఎఫెక్ట్ విల్ స్టార్ట్ టు ఎమిట్ లైట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ విజువల్ క్రిటికల్ వోల్టేజ్, రైట్? డిస్రప్టివ్ క్రిటికల్ వోల్టేజ్ దగ్గర కరోనా ఇనిషియేట్ అయిపోయినా కూడా సౌండ్ ఒకవేళ మెల్లగా ఉన్నా, సౌండ్ మనకు వినిపించకపోయినా అక్కడ కరోనా ఉంది అని చెప్పి మనకు తెలియదు. బట్ వోల్టేజ్ మ్యాగ్నిట్యూడ్ పెరిగింది అని అంటే ఇన్ ద నెక్స్ట్ స్టేజ్ కరోనా వుడ్ ఫార్మ్ లైట్, వైలెట్ గ్లోని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ విజువల్ క్రిటికల్ వోల్టేజ్. ఈ రెండు కేసెస్ కూడా విల్ బి అసోసియేటెడ్ విత్ కరోనా లాస్. సో disruptive critical voltage ki formula is Vd is equals to 3 into 10 to the power of 6 into R into delta divided by root 2 m naught log of d by r. ఇక్కడ ఈ టర్మ్స్ కి సంబంధించిన మీనింగ్ చూద్దాం. సో ఆర్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది కండక్టర్. సో ఇక్కడ చూసినారని అంటే రేడియస్ ఆఫ్ ది కండక్టర్ మీద క్రిటికల్ డిస్రప్టివ్ వోల్టేజ్ డిపెండ్ అవుతుంది. అంటే ఒకవేళ మనం పెద్ద రేడియస్ ఉన్న కండక్టర్ పెట్టినాము అని అంటే కరోనా అక్కర్ అయ్యే వోల్టేజ్ని పెంచవచ్చు. అంటే ఏంటి, కరోనాని అక్కర్ కాకుండా ఆపొచ్చు. ఇట్స్ ద లిటరల్ మీనింగ్, రైట్? రేడియస్ పెరిగింది అని అంటే వీడి పెరుగుతుంది. వీడి పెరిగింది అంటే ఏంటి, ద వోల్టేజ్ ఎట్ విచ్ కరోనా అక్కర్స్ విల్ బీ మోర్. సో తక్కువ వోల్టేజ్ దగ్గర కరోనా విల్ నాట్ అక్కర్. సో దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఫ్యాక్టర్. సో వీ నీడ్ టు ఫైండ్ అ వే టు ఇంక్రీజ్ ద రేడియస్ ఆఫ్ ది కండక్టర్. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్, ఎయిర్ డెన్సిటీ కరెక్షన్ ఫ్యాక్టర్. And this is not a d, but this is delta. Okay, right? This is not d, this is delta. I'm sorry, this is delta. So delta is the air density correction factor and it is equals to 3.9 to b by 273 plus t. And next we have b, and ఈ ఫార్ములాలో ఇంక్లూడ్ అయిన b is the barometric pressure of hydrogen. మనకు ప్రెషర్ని మెజర్ చేయడానికి బారోమీటర్స్ ఉంటాయి కదా, దాని లోపల మెర్క్యూరీ కాలం ఉంటుంది. ఆ మెర్క్యూరీ కాలంకి సంబంధించిన లెంత్ని బట్టి మనం ప్రెషర్ ఎంత ఉంది అని చెప్పి గేజ్ చేస్తాం. సో దట్ ఈస్ బారోమెట్రిక్ ప్రెషర్ అండ్ టీ ఈస్ ద టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్ మీడియం. సో ఇక్కడ చూసామంటే టెంపరేచర్ పెరిగింది అని అంటే ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్ తగ్గుతుంది. సో కాబట్టి డిస్రప్టివ్ వోల్టేజ్ కూడా తగ్గుతుంది. అంటే టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు కరోనా తక్కువ వోల్టేజ్ దగ్గరనే అక్కడ అవుతుంది. దిస్ ఈస్ అ డిటర్మెంటల్ ఫ్యాక్టర్, రైట్? ఇట్స్ ఆబ్వియస్, రైట్? టెంపరేచర్ పెరిగింది, ఎయిర్ విల్ బి మోర్ ససెప్టబుల్ టు గెట్ అయనైజ్డ్. ఎయిర్ అన్నది చాలా వీక్ పొజిషన్లో ఉంటుంది. సో కాబట్టి తక్కువ వోల్టేజ్ దగ్గర కూడా అది అయనైజ్ అయిపోతుంది. సో కరోనా రావడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీ హ్యావ్ ఎం నాట్ ఈస్ ద ఇర్రెగ్యులారిటీ ఫ్యాక్టర్. ఇర్రెగ్యులారిటీ ఫ్యాక్టర్ అంటే ద కండక్టర్స్ వీ యూజ్ ఆర్ నాట్ సాలిడ్ కండక్టర్స్, వీ యూజ్ ద కండక్టర్స్ దట్ ఆర్ స్ట్రాండెడ్, రైట్? సో స్ట్రాండర్డ్ కండక్టర్స్ పైన ఎగుడు దిగుడులు ఉన్నాయి, దానిపైన ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ ఇర్రెగ్యులారిటీస్కి కూడా మనం ఒక నంబర్ ఇస్తాం. See, in engineering everything can be quantified, each and everything can be given a number. So ikkada irregularities ki kuda number istunam manam. So if the surface is purely polished and a solid conductor with smooth finish vadinamu ante the irregularity factor would be 1. If the
surface is irregular, then the factor would be 0.98, 0.98, 0.83 నుంచి 0.98 వరకు ఉంటుంది. సో వాట్ డస్ ఇట్ మీన్? ఇట్ మీన్స్ దట్ ద వోల్టేజ్ ఇస్ బీయింగ్ రెడ్యూస్డ్. ఒకవేళ సర్ఫేస్ అన్నది ఇర్రెగ్యులర్గా ఉంది అని అంటే దిస్ ఫ్యాక్టర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 1. అంటే ఏదైతే వోల్టేజ్ దగ్గర కరోనా అక్కర్ అవుతుందో దట్ వోల్టేజ్ విల్ గెట్ రెడ్యూస్డ్. అంటే తక్కువ వోల్టేజ్ దగ్గరనే కరోనా అక్కర్ అయిపోతుంది. Like we have the formula for disruptive critical voltage, we have a formula for visual critical voltage. ఆ ఫార్ములాలో కూడా పైన కనిపించినట్టు అన్ని సేమ్ ఉంటాయి, ఒక చిన్న వేరియేషన్ వస్తుంది. సో వివి లేదా విజువల్ క్రిటికల్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు 3 into 10 to the power of 6 into r delta by root 2 will be common, m naught will be common, ln d by r will be common. This factor will be additional 1 plus 0.03 divided by root over delta r. See, this is called as the empirical relation. So empirical relation కి సంబంధించిన derivations అడగడం కూడా మంచిది కాదు, బికాస్ దిస్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అబ్జర్వేషన్స్. చాలా అబ్జర్వేషన్స్ తీసుకొని అబ్జర్వేషన్స్ అన్నింటినీ టేబుల్స్లో వేసుకొని వేరు వేరు ఫ్యాక్టర్స్ మారుతున్నప్పుడు వేరు వేరు ఒక ఫ్యాక్టర్కి సంబంధించిన వేరియేషన్ ఇంకో ఫ్యాక్టర్ పైన ఎట్లాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది కన్సిడర్ చేసి వీ విల్ డెవలప్ దీస్ ఫార్ములాస్. ఇట్స్ బెటర్ టు రిమెంబర్ దీస్ ఫార్ములాస్ దాన్ టు know and understand the derivation, because at this point in time you don't need that. So this is the formula for disruptive critical voltage, this is the formula for visual critical voltage. So ఈ formulas పైన నుంచి మనకు క్వశ్చన్స్ డైరెక్ట్ గా రావు, బట్ దే విల్ ఆస్క్ ది ఇన్ఫ్లుయెన్స్. కండక్టర్ రేడియస్ పెరిగితే డిస్ట్రప్టివ్ క్రిటికల్ వోల్టేజ్ ఏమవుతుంది, విజువల్ క్రిటికల్ వోల్టేజ్ ఏమవుతుంది, కండక్టర్ రేడియస్ తగ్గితే ఏమవుతుంది, ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్లో వేరియేషన్స్ వస్తే ఏమవుతుంది, టెంపరేచర్లో వేరియేషన్స్ వస్తే ఏమవుతుంది, కండక్టర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ వేరీ అయితే ఎట్లాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది, కండక్టర్కి సంబంధించిన రేడియస్లో వేరియేషన్స్ వస్తే ఎట్లాంటి ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పని అడుగుతారు. సో అటువంటి వాటిని అనాలిసిస్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ ఈ ఫార్ములాస్ని చేతిలో పెట్టుకోవడం విల్ బి హ్యాండీ. బికాస్ ఈ ఫార్ములా చేతిలో ఉండగానే ఆన్సర్లు కరెక్ట్ వస్తాయని చెప్పలేను, బికాస్ దేర్ విల్ బి సర్టన్ కన్సిడరేషన్స్ దట్ యూ నీడ్ టు మేక్. అంటే ఇక్కడ ఇచ్చిన పారామీటర్స్ మారినప్పుడు ఫార్ములా చెప్పేది ఒకలాగా ఉంటుంది, బట్ యాక్చువల్ ఎఫెక్ట్ ఒకలాగా ఉంటుంది. దట్ విల్ కమ్ నెక్స్ట్. ముందైతే ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడం మంచిది. నెక్స్ట్ వీ హ్యావ్ కరోనా లాస్. అంటే విజువల్ క్రిటికల్ వోల్టేజ్ అయినా డిస్రప్టివ్ క్రిటికల్ వోల్టేజ్ దగ్గర అయినా కరోనా అన్నది ఇనిషియేట్ అయిపోయిన తర్వాత కరోనా కారణంగా పవర్ లాస్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. అండ్ దట్ పవర్ లాస్ విల్ బి క్వాంటిఫైడ్ విత్ దిస్ ఫార్ములా. పీసీ ఈజ్ ఈక్వల్స్ టు 243.5 F plus 25 divided by delta root over r by d v minus vd whole square into 10 to the power of minus 5 kilowatt per kilometer per phase. సో ఇది త్రూ అవుట్ ద లైన్ ఎంత పవర్ లాస్ జరుగుతుంది అన్నది చెప్పదు. దిస్ విల్ బి యూనిఫైడ్ అంటే చిన్న చిన్న యూనిట్స్ దగ్గర అని చెప్పి చెప్తుంది. సో ది పవర్కి యూనిట్ ఏంటంటే ప్రతి ఫేజ్కి ప్రతి కిలోమీటర్ లెంత్లో ఎంత పవర్ లాస్ కిలోవాట్స్లో జరుగుతుందని చెప్పి చెప్తుంది. కిలోవాట్ పర్ కిలోమీటర్ పర్ ఫేజ్. సో హియర్ ద నామెన్క్లేచర్ ఇస్ వి అంటే phase voltage of the system, and Vd is the disruptive critical voltage of the system, R is the radius of the conductor, D is the spacing లేదా distance between adjacent conductors, F is the system frequency. సో ఇవి మొత్తం కన్సిడర్ చేసిన తర్వాత కొన్ని పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద కరోనా లాస్. అంటే ఇక్కడ మనం చెప్పినాం కదా ఇందాకనే, ఇక్కడ రేడియస్ ఆఫ్ ది కండక్టర్ పెరిగితే డిస్ట్రప్టివ్ క్రిటికల్ వోల్టేజ్ పెరుగుతుంది. సో కాబట్టి కరోనా లాస్ అనేది లేటర్ పాయింట్ ఇన్ టైం అకర్ అవుతుంది అని చెప్పినాం. బట్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ నాట్ ది సేమ్, అండ్ లెట్ us see how it affects. First of all, frequency increases the corona loss. If the frequency increases, corona loss also increases. ఈ ఫార్ములాలో చూసినామనంటే frequency is here, frequency is nowhere. సో కాబట్టి frequency పెరిగిందంటే ఆబ్వియస్లీ పవర్ లాస్ డ్యూ టు కరోనా కూడా పెరుగుతుంది. దిస్ ఈజ్ ఆబ్వియస్లీ అబ్జర్వెంట్. ఇది చూడంగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఇన్ డీసీ కరోనా లాస్ ఇస్ లెస్ దాన్ ఏసీ కరోనా లాస్. ఎందుకంటే డీసీ అన్నది ఫ్రీక్వెన్సీతో డిపెండ్ అయి ఉంటుంది, ఇక్కడ ఫ్రీక్వెన్సీ అన్నది జీరో ఉంటుంది కాబట్టి ఇక్కడ కరోనా లాస్ అన్నది తక్కువ ఉంటుంది. ఎట్ హిలీ ఏరియాస్ కరోనా లాస్ ఇస్ మోర్. హిలీ ఏరియాస్ దగ్గర ఏం జరుగుతుందని చెప్పి కరోనా లాస్ ఎక్కువ ఉంది అంటున్నాం. హియర్ వీ హ్యావ్ దిస్ ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్, రైట్? ఈ ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్లో మార్పులు వస్తాయి. సో ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్లో మార్పులు వస్తున్నాయి కాబట్టి కరోనాలో కూడా మార్పులు వస్తాయి. సో అట్ హిలీ ఏరియాస్ కరోనా లాస్ విల్ బి మోర్. నెక్స్ట్, if diameter is increased, the corona loss decreases, right? Use either bundle conductors or hollow conductors to minimize the losses. If diameter increases, diameter అంటే రేడియస్ అనుకోండి, ఇంకా రేడియస్ ఆఫ్ ది కండక్టర్ అనుకోండి. సో రేడియస్ ఆఫ్ ది కండక్టర్ ఇక్కడ కూడా వచ్చింది. సో విచ్ ఫ్యాక్టర్ టు బి కన్సిడర్డ్? ఏమంటున్నాడు? ద డయామీటర్ ఇంక్రీజెస్ అంటే రేడియస్ ఇంక్రీజ్ అయింది. రేడియస్ ఇంక్రీజ్ అయితే కరోనా లాస్ ఏమవుతుంది అని చెప్పని అడుగుతున్నాడు. ఈ ఫార్ములాలో పైన చూసాము అని అంటే రేడియస్ పైన వచ్చింది కాబట్టి రేడియస్ ఇంక్రీజ్ అయితే it's actually obvious, right? Don't look at this formula and this formula, look at this formula. Here we have radius r.
సో ఆర్ పెరిగింది, ఆర్ పెరిగితే పవర్ లాస్ డ్యూ టు కరోనా పెరుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ అనిపిస్తుంది, రైట్? ఈ ఫార్ములా చూస్తే, బికాస్ పైన ఆ డౌటే లేదు, కింద కింద డౌట్ వస్తుంది. సో కింద ఫార్ములా చూసినప్పుడు డౌట్ వస్తుంది. యాక్చువల్గా మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, ఎస్ ఇట్ ఈస్ ట్రూ, ఇన్ పవర్ లాస్ డ్యూ టు కరోనా రేడియస్ కమ్స్ ఇన్ ద న్యూమరేటర్, అండ్ ఇఫ్ ద రేడియస్ ఇంక్రీజెస్ దిస్ ఫార్ములా వుడ్ సజెస్ట్ దట్ ద కరోనా లాస్ షుడ్ ఇంక్రీజ్. బట్ ఈ ఫార్ములాలో వీడి కూడా ఉంది, డోంట్ ఫర్గెట్ దిస్. డిస్రప్టివ్ క్రిటికల్ వోల్టేజ్ కూడా ఉంది. సో డిస్రప్టివ్ క్రిటికల్ వోల్టేజ్ అన్నది రేడియస్ పెరిగినప్పుడు డిస్రప్టివ్ క్రిటికల్ వోల్టేజ్ అన్నది తగ్గుతుంది. డిస్రప్టివ్ క్రిటికల్ వోల్టేజ్ అన్నది తగ్గుతుంది. ఇక్కడ తగ్గింది అని అంటే ఈ మొత్తం ఫ్యాక్టర్ పెరిగింది కదా, మరి అట్లాంటప్పుడు పవర్ లాస్ డ్యూ టు కరోనా ఎందుకు తగ్గుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది, రైట్? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ రేడియస్ ఆఫ్ ది కండక్టర్ని పెంచితే ద ఇమీడియట్ ఎఫెక్ట్ వుడ్ బి రిడక్షన్ ఇన్ డిస్రప్టివ్ క్రిటికల్ వోల్టేజ్. ఏదైతే వోల్టేజ్ దగ్గర కరోనా అకర్ అవుతుందో ఆ వోల్టేజ్ తగ్గింది. ఆ వోల్టేజ్ తగ్గింది కాబట్టి పవర్ లాస్ డ్యూ టు కరోనా కూడా తగ్గుతుంది ఎట్ అ గివెన్ వోల్టేజ్, లెవెల్. సో మనం అనాలిసిస్ చేసేటప్పుడు ఏ దాన్ని కాన్స్టెంట్ లాగా తీసుకోవాలి, ఏ దాన్ని వేరియబుల్ లాగా తీసుకోవాలన్నది గమనించడం ముఖ్యం. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫార్ములాని చూసినప్పుడు it would give us the impression that the power loss due to corona should increase, but as contrary to what formula would suggest, power loss due to corona decreases. Next, if dust and dirt increases, corona loss decreases. Corona loss increases. Dust and dirt accumulation valla corona loss అనేది increase అవుతుంది. Next, డ్యూ టు కరోనా రేడియో ఇంటర్ఫరెన్స్ ఇంక్రీజెస్. ఈ కరోనా కారణంగా ట్రిప్లెన్ హార్మోనిక్స్ అని చెప్పి వస్తాయి, థర్డ్ హార్మోనిక్ అని చెప్పి వస్తుంది. అది ఎట్లా వస్తుంది అన్నది మనకి ఇప్పుడు అవసరం లేదు. మీరు జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఆ హార్మోనిక్స్ కారణంగా ఏదైతే కమ్యూనికేషన్ లైన్లో ఇండ్యూస్మెంట్ జరుగుతుందో అది రేడియో ఇంటర్ఫరెన్స్ని ఎక్కువ చేసేలాగా ఉంటుంది. ఇట్ వుడ్ ఇంక్రీజ్ ద రేడియో ఇంటర్ఫరెన్స్. నెక్స్ట్, ద ఓన్లీ అడ్వాంటేజ్, రైట్, కరోనా కారణంగా అన్ని చెప్పుకున్నవన్నీ డిసడ్వాంటేజెస్. పవర్ లాస్ అవుతుంది, రేడియో ఇంటర్ఫరెన్స్ అవుతుంది, అండ్ కండక్టర్కి సంబంధించిన డిజైన్ని మార్చుకోవాల్సి వస్తుంది, నార్మల్ కండక్టర్స్ని మనం వాడుకోలేకపోతాం. మరి ఇన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న కరోనాకి ఒకటే ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటి అంటే, కరోనా లాస్ అన్నది మనము స్విచ్చింగ్ ట్రాన్సియెంట్స్ అని చెప్పి లైటనింగ్ ట్రాన్సియెంట్స్ అని చెప్పి మన లైన్ పైన వస్తాయి. ఆ లైన్ పైన వచ్చే హై వోల్టేజెస్ని హై పవర్ స్టీప్ వేవ్స్ అంటాం. అంటే ఒకటేసారి వచ్చిపోతాయి, అవి ఒకటేసారి వస్తాయి, పొడుగ్గా వస్తాయి, చాలా తక్కువ టైంలో వచ్చేస్తాయి, వెళ్ళిపోతాయి. సో అట్లాంటి వాటిని ఈజీగా డిశ్చార్జ్ చేయడానికి, అంటే ట్రాన్స్మిషన్ లైన్ అన్నది చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్కి కనెక్ట్ చేసి ఉంటుంది. సెండింగ్ ఎండ్ సైడ్ అయితే జనరేటర్స్కి, రిసీవింగ్ ఎండ్ సైడ్ అయితే పవర్ ట్రాన్స్ఫార్మర్స్కి కనెక్ట్ చేసి ఉంటాయి. సో ఈ స్టీప్ వేవ్ ఫార్మ్స్, ఈ లైట్నింగ్ కానీ స్విచ్చింగ్ సర్జెస్ కానీ తొందరగా డిసిపేట్ కాకపోతే, లేదా తొందరగా బైపాస్ కాకపోతే మనకి ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, ఈ ఎక్విప్మెంట్ డ్యామేజ్ కావడానికి ఛాన్స్ ఉంది. సో ఈ కరోనా అన్నది ఏం చేస్తుంది అంటే, స్టీప్ వేవ్స్ని డిశ్చార్జ్ చేయడానికి ఒక ఛాన్స్ క్రియేట్ చేసేస్తుంది. అంటే వీఆర్ నాట్ టోటలీ డిపెండెంట్ ఆన్ కరోనా ఎఫెక్ట్. అంటే దీన్ని డిశ్చార్జ్ చేయడానికి ఓన్లీ కరోనా పైననే మనం డిపెండ్ కావట్లేదు, బట్ కరోనా హ్యాస్ గాట్ దిస్ యాడెడ్ అడ్వాంటేజ్, రైట్? అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్న కరోనాకి ఒక్క అడ్వాంటేజ్ ఉంది. సో దిస్ ఈస్ హౌ వీ డీల్ థింగ్స్. సో యాక్చువల్గా చెప్పాలంటే ప్రస్తుతం మీ క్వశ్చన్ని అనాలిసిస్ చేయడానికి ఇవన్నీ అవసరం లేదు, బట్ యాజ్ అ సిచ్యువేషన్ కేమ్ వీ స్టడీడ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వీడియోలో 21st క్వశ్చన్ డీల్ చేద్దాం. దిస్ వీడియో ఎండ్స్ హియర్. థ్యాంక్ యూ.